వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు D1 నుంచి D9కి, ఎందుకంటే మనకి రెండు ఇంపార్టెంట్. D1 ఇంపార్టెంట్, D9 ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్, ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని D1లోని చూస్తాం, D9లోని చూస్తాం. D1 అంటే లగ్న చార్ట్, D9 నవాంశ. సో ప్లానెట్ స్ట్రెంగ్త్ అన్నది రెండిట్లోనే మనం అబ్జర్వ్ చేస్తాం. D1 నుంచి D9కి, D9 నుంచి D1కి ప్లానెట్స్ని తీసుకొని రాశి తుల్యాంశ చేస్తూ ఉంటాం. సో ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి, యోగాలను ఐడెంటిఫై చేయడానికి, యోగ భంగాలు అవుతున్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి D9 చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చేస్తేనే మన చార్ట్ కంప్లీట్గా చదివినట్టు. తర్వాత ఇంకా అవసరాన్ని బట్టి, వాళ్ళు అడిగే ప్రశ్నని బట్టి డివిజనల్ చార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి చూడొచ్చు. కానీ D1, D9 ఏ ప్రశ్నకైనా ఇది చూడడం ఇంపార్టెంట్. అయితే ఇది చాలా ఈజీ క్యాలిక్యులేషన్. మనకి 30 degrees ఒక రాశి, దాన్ని 9 పార్ట్లుగా విభజించారనమాట. D9 అంటే డివిజనల్ చార్ట్ 9 చేత డివైజ్ చేస్తే డివిడెంట్ భాగాహారం చేస్తే మనకి ఎంత? 27. 9 3 27. ఇక్కడ 3 degrees ఉంటుంది. సో మనకి తెలుసు 1 degree = 60 minutes. సో 3 degrees = 6 18 180 minutes. దీన్ని మళ్ళీ 9 చేత భాగాహారం చేస్తే మనకి 20 minutes వస్తుంది. సో 3 degrees 20 minutes డివైడ్ చేశారనమాట. ఇలాగ మొత్తం 360 degrees డివైడ్ చేస్తే మనకి D9 చార్ట్ అన్నది, నవాంశ చార్ట్ అన్నది వస్తుంది. ఈ 3 degrees 20 minutes అన్నది ఎగ్జాక్ట్గా మనకి ఒక నక్షత్ర పాదం. సో ఒక్కొక్క నక్షత్ర పాదాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఈ భావాల్లో ఒకటి మీన నుంచి మేషం వరకు ఈ రాసుల్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలని ఇచ్చారు. ఇలా డివైడ్ చేశారు. మొత్తం 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, మనకి 3 వస్తుంది. 3 నక్షత్రాలు ఒక్కొక్క గ్రహానికి అధిపతులుగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రాసిన 1 to 9 కూడా మనకి వింశోత్తరి దశా సిస్టమ్ ఎలా అయితే వస్తుందో అలానే రాశాను అనమాట. ఫస్ట్ కేతు నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది, మనకి అశ్వినితో స్టార్ట్ అవుతుంది. మెర్కురీ రేవతి నక్షత్రంతో ఎండ్ అవుతుంది. మనకు తెలుసు 27 నక్షత్రాలు. దాంట్లో మొదట కేతు నక్షత్రం, తర్వాత శుక్ర నక్షత్రం, తర్వాత సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, బృహస్పతి, శని, మెర్కురీ, బుధుడు. ఇలా మనకి వింశోత్తరి దశా సిస్టమ్ అనేది ఈ లైన్లో 1 to 9 దీన్ని ఫాలో అవుతుంది. మనకి విభజన కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేతు నక్షత్రాలు. కేతు నక్షత్రం అశ్విని అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మేషంలో. సో కేతు నక్షత్రం 1వ పాదం, కేతు నక్షత్రం అంటే అశ్విని 1వ పాదం నవాంశలో వచ్చేసరికి మేషంలో పడుతుంది. అశ్విని 2వ పాదం నవాంశలో, అశ్విని ఇక్కడ 2వ పాదంలో ఏదైనా గ్రహం ఉంటే అది నవాంశలో వృషభంలో పడుతుంది. ఇక్కడ అశ్విని 3వ పాదంలో ప్లానెట్ ఉంటే అది మిథునంలో పడుతుంది. ఇక్కడ అశ్విని 4వ పాదంలో ప్లానెట్ ఉంటే అది కర్కాటకంలో పడుతుంది. ఇవి కేతు నక్షత్రాలు. కేతు అయిపోయిన తర్వాత మనకు వచ్చేది శుక్ర నక్షత్రం, భరణి 4 పాదాలు. సో భరణి మొదటి పాదంలో
గ్రహం ఉంటే ఇది ఇక్కడ సూర్యుడితో స్టార్ట్ అవుతుంది, అంటే సింహరాశిలో పడుతుంది అన్నమాట. భరణి వీనస్ నక్షత్రం. సో వీనస్ D1లో 1వ పాదంలో గ్రహం ఉంటే D9కి సింహరాశిలో పడుతుంది. D1లో 2వ పాదంలో గ్రహం ఉంటే 2వ పాదం ఇక్కడే ఉంటుంది, మేషంలోనే ఉంటుంది D1లో, ఎందుకంటే ఇక్కడే 9 పాదాలని ఇచ్చారు కాబట్టి. కానీ నవాంశ దగ్గరికి వచ్చేసరికి 2వ పాదం కన్యలోకి వస్తుంది, 3వ పాదం తుల, 4వ పాదం వృశ్చికం. సో కేతు నక్షత్రం అయిపోయింది, వీనస్ నక్షత్రం అయింది, అశ్విని భరణి. నెక్స్ట్ సూర్య నక్షత్రం కృతిక. సూర్య నక్షత్రం 1వ పాదం ఇక్కడ పడుతుంది, అంటే ఇక్కడ 9 పాదాలు అయిపోయాయి. ఇక్కడ కేతు నక్షత్రం 4 పాదాలు, వీనస్ నక్షత్రం 4 పాదాలు, సూర్యుడికి 1 పాదం, ఇక్కడ 9 పాదాలు అయిపోయాయి. ఇప్పుడు D1లో కృతిక 2వ పాదం, అంటే సూర్య నక్షత్రం 2వ పాదం, 2, 3, 4 పాదాలు ఇక్కడ వృషభ రాశిలో పడతాయి. ఇది D9కి వచ్చేసరికి సూర్య నక్షత్రం 1వ పాదం ఇక్కడ ఉంటుంది, 2వ పాదం ఇక్కడ, 3వ పాదం కుంభం, 4వ పాదం మీనం. ఇలా నక్షత్రాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 3 నక్షత్రాలే చూసాం, మిగిలిన నక్షత్రాలు కూడా చూద్దాం, మిగిలిన గ్రహాల తాలూకా నక్షత్రాలు ఎక్కడెక్కడ పడతాయి అన్నది. తర్వాత రోహిణి, ఇది ఒక సర్కిల్ కంప్లీట్ అయింది మనకి. అశ్విని 1, 2, 3, 4, భరణి, కృతిక, ఇలా కంప్లీట్ అయింది. తర్వాత రోహిణి నక్షత్రం, చంద్ర నక్షత్రం. ఇగో మనకి ఇక్కడ నెక్స్ట్ 4వది చంద్రుడు. అశ్విని అయిపోయింది, భరణి, కృతిక, రోహిణి. రోహిణి, మృగశిర, ఆరుద్ర, సేమ్ ఇదే ఫాలో అవుతాయి అవి కూడాను. చంద్ర నక్షత్రం ఫస్ట్ 1వ పాదం, ఇక్కడ ఏంటి, రోహిణికి 4 పాదాలు ఇక్కడ వృషభంలోనే పడతాయి. ఇవి D9కి వచ్చేసరికి మనం 3 degrees 20 minutes కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో మూన్ నక్షత్రం తాలూకా 2వ పాదం, 3వ పాదం, చంద్ర నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పడుతుంది. చంద్రుడి తర్వాత ఉన్నది కుజ నక్షత్రం, మృగశిర. ఇక్కడ మార్స్ మృగశిర 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. మృగశిర 1, 2, 3, 4. మృగశిర తర్వాత మనకు వచ్చేది రాహు నక్షత్రం, ఆరుద్ర. ఇక్కడ ఆరుద్రకి 4 పాదాలు ఇక్కడ ఉన్నాయి. మృగశిర 2 పాదాలు వృషభంలో ఉన్నాయి, మిగిలిన 2 పాదాలు మిథునంలో ఉంటాయి D1లో. కానీ D9కి వచ్చేసరికి మృగశిర 1వ పాదం సింహంలో, 2వ పాదం కన్య, 3వ పాదం తుల, 4వ పాదం వృశ్చికం. మార్స్ అయిపోయిన తర్వాత మనకి వింశతి దశ సిస్టంలో ఈ 27 నక్షత్రాల అమరికలో మనకు వచ్చేది రాహు నక్షత్రం, ఆరుద్ర. ఈ ఆరుద్ర ఇక్కడ పడుతుందన్నమాట. రాహు నక్షత్రాలకి 1వ పాదం ధనుస్సులో స్టార్ట్ అవుతుంది, 2వ పాదం మకరం. రాహు నక్షత్రాలకి 3వ పాదం కుంభం, 4వ పాదం మీనం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది బృహస్పతి, జూపిటర్. బృహస్పతి నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. సో ఇప్పుడు పునర్వసు మళ్ళీ మనకి మేషంలోనే స్టార్ట్ అవుతుంది. పునర్వసు 1వ పాదం, ఇవి జూపిటర్ నక్షత్రం కాబట్టి
2 3 4. ఆ తర్వాత బృహస్పతి తర్వాత నెక్స్ట్ వచ్చేది శని, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం ఇక్కడ పునర్వసు జూపిటర్ నక్షత్రం 1 2 3 పాదాలు ఇక్కడ ఉంటాయి, 4వ పాదం కర్కాటకంలో ఉంటుంది. కానీ పుష్యమి శని నక్షత్రం 4 పాదాలు కర్కాటకంలోనే పడతాయి D1లో. ఇక్కడ D9కి వచ్చేసరికి ఇక్కడ సింహం నుంచి స్టార్ట్ అవుతుంది. పుష్యమి 1వ పాదం సింహంలో పడుతుంది, 2వ పాదం కన్య, 3వ పాదం తుల, 4వ పాదం వృశ్చికం. ఇంకా లాస్ట్ మనకున్నది మెర్క్యూరీ. 4 పాదాలు ఆశ్లేష. మెర్క్యూరీ 4 పాదాలు కర్కాటకంలో ఉంటాయి D1లో. అయితే D9కి వచ్చేసరికి మొదటి పాదం ధనుస్సు నుంచి స్టార్ట్ అవుతుంది, మకరం, కుంభం, మీనం. ఇక్కడ మనకి ఒక నవకం కంప్లీట్ అయింది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇక్కడికి మనకి ఒక నవకం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి మఘ, మళ్ళీ కేతు నక్షత్రమే. మళ్ళీ కేతు నక్షత్రాలు ఎక్కడ పడతాయి? ఇక్కడే. కేతు నక్షత్రాలు ఎప్పుడు? కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల, ఇవి ఎప్పుడు ఇక్కడే స్టార్ట్ అవుతాయి, మేషం నుంచి కర్కాటకం వరకు. అలానే శుక్ర నక్షత్రాలు, ఈ వీనస్ శుక్ర నక్షత్రాలు, అవి ఎప్పుడు శుక్రుడికి ఉన్న 3 నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. D1లో ఎక్కడున్నా కూడా D9లో మటుకు సింహం, కన్య, తుల, వృశ్చికం. 1 2 3 4 పాదాలు వీనస్ తాలూకవి D9లో ఈ 4 పడతాయి. అలానే సూర్య నక్షత్రాలు, సూర్యుడికి 3 నక్షత్రాలు ఇచ్చారు, కృతిక, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలు ఎప్పుడు 1వ పాదం ధనుస్సులోనే స్టార్ట్ అవుతుంది D9లో. 1వ పాదం ధనుస్సులో స్టార్ట్ అవుతుంది, 2వ పాదం మకరం, 3వ పాదం కుంభం, 4వ పాదం మీనం. ఇలానే 3 నక్షత్రాలు ఇలానే ఇవే రాసుల్లో ఇదే లైన్లో పడుతూ ఉంటాయి అన్నమాట. కేతు 4 నక్షత్రాలు ఇక్కడే, వీనస్ 4 నక్షత్రాలు, ఇలా సన్ తాలూకా 4 నక్షత్రాలు. తర్వాత మూన్, చంద్రుడు, జూపిటర్, ఇలా అన్నమాట. ఇది ఫిక్స్డ్, ఇలానే ఉంటుంది. ఇది D1 నుంచి D9కి మన నక్షత్రాలు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. గుర్తుపెట్టుకుంటే మంచిదే, ఆ ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. అయితే D1 నుంచి D9కి మనం ఇలా ప్లానెట్స్ నక్షత్ర పాదాలని చూసుకుంటూ, డిగ్రీలను చూసుకుంటూ, గ్రహాలని అడ్జస్ట్ చేసుకొని గ్రహాలని వేసుకుంటున్నప్పుడు, D1 నుంచి D9 వేసుకునేటప్పుడు ఇక్కడ వర్గోత్తమం అని ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే చరరాశులకి 0 డిగ్రీస్ నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు, అంటే చరరాశుల్లో మొదటి పాదం. మనకి చరరాశులు ఏంటి? మేషం, తర్వాత కర్కాటకం, ఆ తర్వాత ఉన్నది తుల, మకరం. వీటిలో ఈ మొదటి పాదాలు వర్గోత్తమాల కింద చెప్పారు. అలాగే స్థిర రాశులకి 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాలు, అంటే ఒక నక్షత్ర పాదం. ఇవి వర్గోత్తమం. ఈ డిగ్రీస్లో D1లో ప్లానెట్ పడితే అది D9లో సేమ్ ప్లేస్లో, సేమ్ రాశిలో ఉంటుందన్నమాట. ఒకే రాశిలో, D1లోని అదే రాశిలో ఉంటుంది, D9లో కూడా అదే రాశిలో ఉంటుంది. అలానే ద్విస్వభావ రాశులకి 26 డిగ్రీల 40 నిమిషాలు, అంటే లాస్ట్ పాదం అనమాట, లాస్ట్ డిగ్రీ, 30 డిగ్రీలు, లాస్ట్ నక్షత్రంలో లాస్ట్ పాదం. ఇది ఒక పాదం కదా, దీని డిఫరెన్స్ అంతా 3 డిగ్రీల 20 నిమిషాలు. ఇది మళ్ళీ
ద్విస్వభావ రాశుల్లో ఈ డిగ్రీలో ప్లానెట్ ఉంటే అది మళ్ళీ D9లో సేమ్ రాశిలో ఉంటుందన్నమాట. అది దాన్ని ఈ కాన్సెప్ట్ని వర్గోత్తమం కాన్సెప్ట్ అని అంటారు. అయితే అంటే ఉత్తమమైన స్థానంలో ఉంది అని. ఈ ఉత్తమమైన స్థానం ఎప్పుడు ఉంటుంది? ఏదర్ అవి కోణాలైనా అవ్వాలి లేదా కేంద్రాలైనా అవ్వాలి. అప్పుడు ప్లానెట్కి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అలానే శుభ ఫలితాలని ఇచ్చే స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎందుకంటే అవి కేంద్ర కోణాలు కాబట్టి. అయితే D1 నుంచి D9 ఇదే కాకుండా ఇంకా మిగిలిన వర్గచక్రాల్లో ఇంకా 16 వర్గచక్రాలు ఉన్నాయి కదా. ఈ 16 డివిజనల్ చార్ట్స్లో కూడా ఆ గ్రహం అన్నది అదే రాశిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ అన్నది వర్గోత్తమం పొందింది. ఈ వర్గోత్తమం పొందిన జూపిటర్ అన్నది అన్ని డివిజనల్ చార్ట్స్లో కూడా అదే ప్లేస్ని ఆక్రమిస్తే, మళ్ళీ ఆ రాశి అన్నది కేంద్ర కోణాలు అయితే ఆ డివిజనల్ చార్ట్కి సంబంధించి శుభ ఫలితాలు వస్తాయి. వాటికి ఒక్కొక్క డివిజనల్ చార్ట్లో వర్గోత్తమం పొందినందుకు, అంటే 2 డివిజనల్ చార్ట్స్లో వర్గోత్తమం పొందితే ఆ గ్రహానికి ఏదో ఒక ఉత్తమ స్థితి అని చెప్పి కొన్ని పేర్లు కూడా ఇచ్చారు. 3 డివిజనల్ చార్ట్స్, 4 డివిజనల్ చార్ట్స్లో సేమ్ ప్లేస్లో ఉండి, మళ్ళీ అది శుభగ్రహం సేమ్ ప్లేస్లో లగ్నాత్తు అది శుభగ్రహం అయింది అదే ప్లేస్లో ఉండి స్ట్రెంగ్త్ బాగా ఉంది అంటే మిగిలిన మనం ముందర వీడియోస్లో మనం చూసుకున్న ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి, ఆ రూల్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి, ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మనకి మనిషి అంటే ఆ వ్యక్తి తాలూకా జీవితంలో ఆ భావానికి సంబంధించి ఆ ఆస్పెక్ట్కి సంబంధించి మంచి ఫలితాలని చూడడం జరుగుతుంది అనమాట. పాజిటివ్గా ఉంటుంది. మన ప్రిడిక్షన్ ఈజీగా ఎస్ ఈ విషయంలో మీకు పాజిటివ్గా జరుగుతుందండి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని మనం చెప్పేయచ్చు. అదనమాట. సో ఇది D1 నుంచి D9కి వెళ్ళడం, అలానే వర్గోత్తమం కాన్సెప్ట్. నెక్స్ట్ పుష్కర నవాంశ పుష్కర భాగ డిగ్రీస్. ఇదే D1 నుంచి D9కి వెళ్తున్నప్పుడు కొన్ని డిగ్రీస్కి పూర్ణ శుభత్వం ఉంటుంది, అలానే స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. అలాంటి భాగాల్ని ఇచ్చారనమాట. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.